వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. సో ఇంకా మార్నింగ్ లేసి పాపని అయితే స్కూల్కి పంపించిన తర్వాత ఇంకా డీమార్ట్లో ఉన్న సామాన్లు సైడ్కి తీస్తాను. ఎందుకంటే ఎంత అయిందో బిల్లు కరెక్ట్గా చూసుకున్నాం, అక్కడ డబ్బులు ఇచ్చి వచ్చాము అని చెప్పి. సో ఈ ఆల్మండ్ ఆయిల్ ఒకటి తీసుకున్నాము. దీని కాస్ట్ వచ్చేసరికి 455 ఉంది. దీని మీద ఎంత పడింది? 275 పడింది. 275 పడింది. ఆఫ్ రేట్ 275 అంటే ఇది 235 270 230 500. ఇది మీరా 450 ఇక్కడికి 1000 రూపీస్ అనుకో. దగ్గర 1000 అయ్యి మూడు కలిపి 1000. ఆ మూడుని ఇదేసి ఇది అలా 1000 అయ్యి. నీవి నీ చెప్పులు, నా చెప్పులు, మా అమ్మ చెప్పులు, నా హ్యాండ్ బ్యాగ్, మా అమ్మ హ్యాండ్ బ్యాగ్ కలిపి 2000 అయ్యాయి. 3000 అక్కడికి. సో యాక్చువల్గా ఇవన్నీ అన్వాంటెడ్ కాదనమాట. అంటే ట్రై చేద్దామని చెప్పేసి వెళ్ళి కనిపించని చెప్పేసి కొన్నాము. సో ఇవి కొంచెం ఎక్కువ పడ్డాయి, బట్ ఇది తింటారనమాట. మా ఇంట్లో బాగా ఇష్టం. గీత కానీ వాటికి కానీ పిస్తా పప్పు అంటే మాత్రం అస్సలు ఎన్నైనా అలా కూర్చొని తినేస్తారు. పౌడర్ చేసి పెడితే ఒక రోజులోనే గీత ఏమో పావు కేజీ తినేసింది. అలాంటి దాయకను. సో ఇది వచ్చేసరికి 500, ఇది 100. అంటే లేవిష పాపకి మా ఆయన పౌడర్ చేసి పాలలో కలిపేసి పెడతాము అని చెప్పేసి తీసుకున్నారనమాట. ఇది కూడా ఒక 100 అనమాట. ఇవి అన్ని కలిపిన సీడ్సే అన్నట్టు. ఇది వాటర్ మిలన్ సీడ్స్. నేను వీడియోస్లో చూసాను, కర్రీస్లో టేస్ట్ రావాలంటే వేస్తారు అన్నట్టు. సో అందుకు తీసుకున్నాను. ఇది ఎంత ఉంది? దీని మీద 150 ఉంది. ఇది కూడా 100 పడిందా? 80 రూపాయలు. 80 పడిందా? ఓకే. 780 ఎక్కడికి. ఇది 30 రూపీస్. ఇదేటమ్మా సబ్జా గింజలు. వేసవికాలం కదా, చలవ చేస్తుంది అని చెప్పేసి ఇది 30. నేను ఎంత చెప్పాను? 780 కదా. ఇది 30, 810. ఇది ఒక 37 అంట. 40, 850. గ్లూకోజ్ 850. ఇది ఒక 55. రస్కులు 900. దీనికి ఒక 100 రూపాయలు ఏదో ఒకటి కలిపేద్దామా, కేక్ చేద్దామని చెప్పేసి ట్రై తీసుకున్నా. ఇది 99, 100. ఎక్కడికి ఒక 1000. ఓకే, మొత్తం 4000 అయ్యాయి ఎక్కడికి. సో యాక్చువల్గా ఇవి అయితే మేము కొంటామనుకుని వెళ్ళలేదండి నిజంగా చెప్పాలంటే మాత్రం. బట్ అక్కడ కనిపించి ఒక 1 మంత్ తర్వాత అయినా యూజ్ అవుతుందని చెప్పి ఫస్ట్ లిక్విడ్ కాసి వెళ్ళాను అనమాట. నేను 5 లీటర్స్ తీసుకున్నాను. ఎంత పడింది నన్ను? ఇది 350 పడింది. ఇది ఆయిల్ డిస్పెన్సర్ అనమాట. నా ఆయిల్ది మీరు చూస్తూ ఉంటారు కదా, చూడడానికి బాగోదు, గడిగడికి ఇలా ఉంపుకోవాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి ఆయిల్ దీంట్లో వేసి ఉంపుకుందామని చెప్పేసి తీసుకొని, యాక్చువల్గా అప్పుడు చిన్న బాటిల్స్ మా ఆయన కొన్నారు, అవి ఎక్కడున్నాయో కనిపించలేదన్నమాట. సో అందుకోసం మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది. ఇది ఒక 150, ఇక్కడికి 500 అయిపోయింది. ఇది అస్సలు అవసరమే లేదండి. ఎన్ని సబ్బులు ఉన్నాయో తెలియదు మా ఇంటి దగ్గర. మా ఆయన కొన్నారనమాట. ఇది కూడా ఎంత అనేది 120. 250 ఉంది, బై 1 గెట్ 1. సో 120 పడిందంట. ఇక్కడికి 620. ఈ సబ్బులు ఇంటి దగ్గర మైసూర్ శాండల్ సోప్స్ అయితే పెద్ద పెద్ద బాక్సులు తెస్తారు. మళ్ళీ అక్కడ కొన్నారు. ఎందుకు కొన్నావు ఇవి? కాదే, బాగుంటాయి. ఎలాగే ఉంటారా, అప్పుడప్పుడు ట్రై చేయాలి. సో ఇది ఒక 100, 720 అయింది ఎక్కడికి. ఇది వాష్రూమ్స్కి. సో మెడోస్ ఏదో అంట. ఇది ఒక 100, 156 ఉంది. 80, బై 1 గెట్ 1. అది బై 1 గెట్ 1 అంట. సో ఇది ఒకటి. ఇక్కడికి 720 అన్నాను కదా, ఇది దీంతో 800 అయిపోయింది. ఇవి స్ట్రా గ్లాసెస్. మా పిల్లలకి బాగా యూజ్ అవుతాయి. మీరు చాలా మంది అడిగారు ఎక్కడ తీసుకుంటారు స్ట్రా గ్లాసెస్. మేమైతే డీమార్ట్లోనే చూసాం స్ట్రా గ్లాసెస్. ఒక్కొక్క గ్లాసెస్ 69 రూపీస్. అంటే 70 వేసుకోండి, 140. ఓకే, 940 అయ్యింది అక్కడికి. ఇది 50, ఇక్కడికి ఒక 1000 వేసుకోండి. 40 రూపాయలకి 30 రూపాయలకి ఎక్కడ. సో ఇక్కడికి మొత్తం 5000 ఎక్కడికి. సో ఇంకా బొమ్మలు అన్నమాట. వెళ్ళిన తర్వాత కంపల్సరీ ఒకరికొకరు బొమ్మలు ఉన్నా కూడా కొంటారు మా ఆయన పిల్లలు అడిగితే. సో ఈ బ్లాక్స్ వచ్చేసరికి 90 రూపాయలు. లినిషా మీ బాల్ ఎంచుకుంది, ఇది ఒక 80 రూపాయలు. ఇక్కడికి 170. ఈ బస్ వచ్చేసరికి 180. ఇక్కడికి 350 ఆగింది. సో ఇది వచ్చేసరికి యాక్చువల్గా గీతాంకి ఇటువంటిది ఉంది. ఇది నోహిగాడికి కొందాం అనుకున్నాను ఆ రోజు, బట్ అవ్వలేదు. అందుకోసమే మళ్ళీ వాటికి గిఫ్ట్ చేద్దామని చెప్పేసి మా నోహిక్కి కొన్నాం అనమాట. ఇది ఒక 190 రూపాయలు. కొన్ని 200 వేసుకోండి, 350. ఇది ఒక 200 కాబట్టి 550. 10 తీసేస్తే 540. ఎక్కడికి 540 అయ్యింది. ఇంకో 1000 రూపాయలు ఇవి. ఇంకొక 1000 రూపాయలు అయితే ఇవి అనమాట. అంటే మొత్తం 1600, మిగతా 1100 ఇవి. సో ఇలా అండి అనుకున్నాము. యాక్చువల్గా ఇన్నోటి కొనిస్తామా మనము
యాక్చువల్గా మనం వెళ్ళింది దేనికోసం చెప్పు. ఒక్క కొబ్బరి నూనె మహా అయితే ఇది 300తో పోతుంది బయట కొంట వెళ్ళడం వల్ల ఇన్నోటి. కానీ ఇందులో అవసరమైనవి ఉన్నాయంటే ఉన్నాయి, ప్రతిదీ కూడా మన ఇంటికి వస్తువు అవసరమైంది. బట్ ఇప్పుడు కొనవలసిన అవసరం లేదు, తర్వాత కొనుక్కోవచ్చు. బట్ వెళ్ళాము చూసాం కాబట్టి కొన్ని. బట్ ఇందులో మ్యాక్సిమం అన్నీ యూజ్ అయిపోతాయి, ఇందులో వేస్ట్ అయినవంటూ ఏమీ లేవు. యాక్చువల్గా ఈ బొమ్మలే వేస్ట్, అవసరానికి వస్తే మాట్లాడుకుంటే. బట్ పిల్లల విషయంలో తప్పదు కదా, అది ఎన్నున్నా కూడా వాళ్ళు కొనమంటే మన మనసు. ఆ 2 బుక్స్ కూడా ఎందుకు కొన్నాను అని అంటే దాన్ని అడిగింది. ఉగాది వస్తుంది, ఇంకోటి ఏంటంటే ఇంకా గీతకు సెలవులు ఇచ్చేస్తే ఇంకా తను ఏదో ఒక బుక్లో రాయడం మొదలు పెడుతుంది అనమాట. మెయిన్ మంచి మంచి డైరీలు మా దగ్గర ఉంటాయన్నమాట ఇంట్లోనే. ఆ డైరీస్ మీద గట్రా రాసిస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి తనకు వైట్ నోట్స్ కోసం నేను చాలాసార్లు చూశాను, ఎక్కడ ప్రీమియం కనిపించలేదు. బట్ ఇక్కడ ఎందుకో నాకు అట్టగట్ట కొద్దిగా ప్లాస్టిక్గా అనిపించి లోపల పేజెస్ బాగున్నాయి అనిపించింది. సో అవి తను డ్రాయింగ్ గట్ట వేసుకోవడానికి లేదా ఏబిసిడీలు రాసుకోవడానికి, తను ఏదో తనకు నచ్చింది 1 2 3 రాసుకోవడానికి దేనికైనా యూజ్ అవుద్ది కదా అని చెప్పేసి 2 బుక్స్ అయితే తీసుకున్నాను. ఈ సమ్మర్లో తనకి ఎలాగైనా కంప్లీట్ అయిపోతాయని నా హోప్. పెయింటింగ్ గట్ట వేస్తూ ఉంటుంది, అన్నీ చేస్తూ ఉంటుంది. గోడల మీద రాస్తా ఉంటది. సో వాళ్ళకి ఇలాంటి బుక్స్ కొంటే బాగుంటది అని చెప్పేసి కొన్నాను అనమాట. చెప్తున్న మీద అనవసరమైన ఖర్చు అంటే ఎట్లేదు. కానీ మాలాగే మీరు కూడా ఒక వస్తువు కొనడానికి అని చెప్పేసి వెళ్ళి ఇన్ని వస్తువులు కొన్నారా లేదా ఎప్పుడైనా అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. మేమైతే ఒక అంచనా వేసుకుని వెళ్ళాం 2 నుంచి 3,000 వరకు అవుతుంది కంపల్సరీగా అనేసి. బట్ అన్ని కలిపేసరికి మాకు 6,600 దగ్గర అయింది. యాక్చువల్గా ఏంటంటే హ్యాండ్ బ్యాగ్ మాకు 2,000 అయిపోయాయి. హ్యాండ్ బ్యాగ్ చెప్పులు కలిపి నా ఒక్క హ్యాండ్ బ్యాగ్ 1100. చెప్పులు చూపించలేదు ప్రీమియం యాక్చువల్గా. ఇవ్వండి నా చెప్పులు, ఇవి 279. మా అమ్మవి 200 అయ్యాయి. ఇందులోనే మా అమ్మ సైజ్ చూసాను, బట్ అమ్మ సైజ్ లేవు. నా సైజ్ ఉంటే నేను తీసుకున్నాను. అమ్మ చాలా చిన్న. ఆల్రెడీ 2 3 జతలు ఉన్నాయి కానీ బట్ ఈ కలర్ ఎందుకు అని అంటే ప్రమోషన్స్ గట్టా చేసేటప్పుడు మంచిగా మ్యాచింగ్ అయితే బాగుంటుంది కదా, తన స్కిన్ టోన్లో ఇవి కలిసిపోతాయి, సో బాగుంటాయి అని చెప్పేసి అయితే తీసుకున్నాను. యాక్చువల్గా మా ఆయనకి ఎటువంటి ఇంట్రెస్ట్ అన్నీ ఉంటాయండి, నాకు అంతా ఏమి ఉండదు. బట్ అతను ప్రతిదీ ఆర్డర్ చేస్తారనమాట నా గురించి. అంటే మొన్నటి వరకు ప్రమోషన్లో తన శారీ కట్టుకొని కింద షూ వేసుకొని చేసింది, నాకు అది నచ్చలేదు అనమాట. మనం చేసేది ఏదైనా డెడికేటెడ్గా ఉండాలి కదా, మరీ ఏదో క్యాజువల్గా చేసినట్టు చెప్పులు లేకుండా చెప్పులు వేసుకొని షూ వేసుకొని అన్నట్టు బాగోదు. సో దానికి మ్యాచింగ్ అయినా కనీసం సింపుల్గా అయినా మంచిగా వేసుకుంటే ఆ లుక్ అటైర్ వేరేగా ఉంటుంది కదా అని అంటే అప్పుడు ఇంకొక చెప్పులు కొన్నది మొన్న జాతరలోన. ఆ తర్వాత అది కూడా కొన్నిటికి మ్యాచ్ అవ్వట్లేదు, ఎందుకని మంచిది ఇది కూడా ఉంటే బెస్ట్ కదా అని చెప్పేసి ఒకటి కొనిపించాను. సో ఇది మా ఆయనతో అట్లా ఉంటుంది అనమాట, ప్రతి అవసరాన్ని అతనే తీసుకుంటారు. నెక్స్ట్ చాలా మంది నా హెయిర్ స్టైల్ కోసం కామెంట్ చేశారు, చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ఒక 2 3 నెగిటివ్ వచ్చే వాటి గురించి నేను ఈరోజు మాట్లాడట్లేదు. బట్ అందరూ అక్క నీకు హెయిర్ స్టైల్ బాగా సెట్ అయింది అనుకొని అన్నారనమాట. సో చాలా థ్యాంక్స్. బట్ ఒకరు కామెంట్ చేశారు ఏంటంటే దాన్ని హెయిర్ స్టైల్ అయితే బాగానే ఉంది, బట్ వాళ్ళు చేసిన 1 రోజు 2 రోజు ఉంటుంది, అదే మళ్ళీ నువ్వు నీ హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత అది కనిపించదు అనుకొని అన్నారు. అది నిజమేనండి. బట్ ఆ 1 రోజైనా మనం హ్యాపీగా ఆనందంగా ఉన్నాము, మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ కదా. అంతే కదా, ఇప్పుడు మనం ఎక్కడో వీడియోలో చూస్తాం వాళ్ళ హెయిర్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది, లేయర్ కటింగ్ అని బటర్ఫ్లై కటింగ్ అని చెప్పేసి ఏదో చూపిస్తూ ఉంటారు. మనం బయటికి ఎక్కడో షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు లేదా బయట తిరగడానికి వెళ్తున్నప్పుడు ఎవరితో హెయిర్ ఆ స్టైల్లో చూస్తూ ఉంటాం, అబ్బాయి ఎంత బాగుంది, మనకి అలా ఉంటే బాగుంది కదా అని చిన్న థాట్ అయితే వస్తుంది కదా. ఆ చిన్న థాట్ కోసం ఎంత ఖర్చు పెట్టినా పర్లేదు అనమాట. ఆ హ్యాపీనెస్, ఓకే మనం కూడా దాన్ని ట్రై చేసాము, ఓకే దాన్ని మనం కూడా వాడేసాము, మనం కూడా వేసుకున్నాం, ఆ స్టైల్లో మనం కూడా చూపించుకున్నాం అని ఒక్క మాట అనిపించుకుంటే చాలు అనమాట, చాలు. ఇంకా తర్వాత లైఫ్లో తను మళ్ళీ ఆ హెయిర్ స్టైల్ వేసుకున్నా వేయకపోయినా పర్వాలేదు. ఎందుకంటే మొన్న లాస్ట్ 1 or 2 years బ్యాక్ తను స్ట్రైటింగ్ అయితే చేయించుకుంది. స్ట్రైటింగ్ చేయించుకున్న 2 3 days తను ఎంత హ్యాపీగా ఉందంటే లైక్ ఓకే నా హెయిర్ కూడా స్ట్రైట్నింగ్ అవుతుంది, నేను కూడా పోష్గా కనిపిస్తాను, ఓకే నాలో కూడా ఈ యాంగిల్ ఉంది అని చెప్పేసి తనలో తను ఒక చిన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే పెంచుకుంది. అలానే ఈరోజు కూడా తను ఆ లేయర్ కట్ చేయించుకొని తను హ్యాపీగా ఫీల్ అయిందన్నమాట. అది 1 రోజు అవనివ్వండి, 1 గంట అవనివ్వండి, 1 నిమిషం అవనివ్వండి, ఆ హ్యాపీనెస్ కోసమే మన మనిషి అనేది బతికేది. మీరైనా నేనైనా ఎవరైనా ఆ చిన్న హ్యాపీనెస్ కోసమే, ఎవరినో చూసి మనం హ్యాపీగా ఫీల్ అవ్వడం కాదు, మనల్ని చూసుకొని హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సో అది
లైఫ్లో ప్రతి దాన్ని కూడా ఎక్స్పీరియన్స్ అవ్వండి, ప్రతి డ్రెస్ని కూడా ఎక్స్పీరియన్స్ అవ్వండి, ప్రతి మేకప్ని కూడా ఎక్స్పీరియన్స్ అవ్వండి, ప్రతి స్టైల్ని కూడా ఎక్స్పీరియన్స్ అవ్వండి. నేను చెప్పాలనుకున్నది అది. ఎందుకంటే ఈ లైఫ్ చాలా చిన్నది, ఇందులో ప్రతిదీ చూసుకుంటూ వెళ్తేనే ఆ హ్యాపీనెస్ని పొందగలం. కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టుకొని ఇలాగే బతకాలి అనుకుంటే మాత్రం చాలా కోల్పోవాల్సి అంటే వస్తుంది. దాచుకోవచ్చు, డబ్బులు దాచుకోకూడదు, దాచుకోకుండా ఖర్చు పెట్టండి అని మేము అనటం లేదు. మనం సంపాదించుకోవడంలో దీనికి పెద్ద ఖర్చు ఏం అయిపోదు కదా. అయితే ఎంత అవుతుంది, ఈ కటింగ్ 500 లేకపోతే 800 సంథింగ్ అంత ఛార్జ్ ఉంటుంది అంట. అంతకు మించి 1000 అయితే ఉండదు అనమాట. ఒక్కరోజు మనం హ్యాపీగా ఉండడం కోసం నెలల్లో కష్టపడి అందులో ఒక 500 తీసుకొని ఖర్చు పెట్టుకోవడంలో తప్పలేదు అన్నది మా ఒపీనియన్ అనమాట. అక్కడ ఛార్జెస్ కూడా బాగానే ఉన్నాయి. చాలా మంది అడిగారు, అక్క గీతు పాప హెయిర్ కటింగ్ స్టైల్ కి ఎంత కట్ చేశారు, అదే ఎంత తీసుకున్నారని చెప్పి. ఎంతనని ఆ రోజు చూసావు నువ్వు? 300 ఎంత ఉంది? 300 అంటే చూడండి, యాక్చువల్ గా చాలా తక్కువ. పర్లేదు కదా 300 ఎంత ఉంది వాళ్ళ కాస్ట్. అంటే ఆ సెలూన్ బట్టి, ఆ ఏరియాని బట్టి, అండ్ దట్టు వాళ్ళు ప్రొఫెషనల్స్ అనమాట. నార్మల్గా కట్ చేయకుండా వాళ్ళు ప్రొఫెషనల్గా మన హెయిర్కి ఏది సూట్ అవుతుంది, ఎలా చేస్తే బాగుంటుందని వాళ్ళు డిసైడ్ అయ్యి చేస్తూ ఉంటారు. వాళ్ళు అందులో ఎక్స్పీరియన్స్డ్ ఉంటాయి, ఎన్నో సంవత్సరాలు అందులో ట్రైనింగ్ గట్రా తీసుకొని చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఆ టాలెంట్ ఉంటుంది అనమాట. సో అంత ఖర్చు పెట్టడంలో తప్పులేదు అనిపిస్తుంది ఒక్కోసారి, అంతే. మీకేంటి ఫ్రీగా వస్తే ప్రమోషన్ చేస్తారు కదా అని చెప్పి అనొచ్చు, బట్ ప్రతిదానికి ఒక కాస్ట్ అయితే ఉంటుంది. మాకు కూడా ఫ్రీగా ఏం కాదు, మేము వెళ్ళిన దానికి, మేము కష్టపడిన దానికి, అండ్ మా ట్రావెలింగ్ ఛార్జెస్ మేము లెక్కేసుకుంటే అదేం ఫ్రీ కాదు మాకు. ఎందుకంటే వైజాగ్ వెళ్ళి రావడానికి మాకు 2000 రూపాయలు పెట్రోల్ అయిపోతుంది. అండ్ మా అథారిటీ నుంచి ఆ ఇంటికి కనీసం క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళినా 300 నుంచి 350 రూపాయలు ఛార్జ్ అయితే పడుతుంది. వెళ్ళి రావడానికి కనీసం ఒక 500 నుంచి 600 అయిపోతుంది. మేము ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం, మేము ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం, మేము మనీ పెడితే కానీ మాకు ఏది రాదండి. మీరు సింపుల్గా ఒక మాట అనేస్తారు, మీకేంటి ప్రమోషన్స్ అని చెప్పేసి, కానీ వెళ్ళి రావడానికి మాకు ఖర్చు ఉంటుంది కదా. అదే అంటున్నా, వెళ్ళి ప్రమోషన్ కి వాళ్ళు కొంతమంది అనుకుంటారు డబ్బులు తీసుకోండి, కానీ కొన్ని హ్యాపీనెస్ కోసం ఆ డబ్బులు మేము తీసుకోమండి, జస్ట్ సర్వీస్ చేయించుకొని వచ్చేస్తాం అనమాట. ఆ రోజు మాకు చేసిన సర్వీస్ ఎంత ఉండదు నాకు తెలిసినంత 2000 లోపు అయిపోతుంది. బట్ వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ లో రీల్ పెట్టాము, నెక్స్ట్ యూట్యూబ్ లో ఒక వీడియో పెట్టాము. అంటే సింపుల్గా, అంటే ఒక మాట మీరు అనేస్తారు ఈజీగా, బట్ యువతలో ఎంత కష్టపడితే కానీ ఆ స్టేజ్కి వచ్చామనేది మీకు అర్థం కాదనమాట. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసి మేము ఆ స్టేజ్కి వచ్చామనేది మీకు ఇప్పటికీ అర్థం కాదనమాట. ఈవెన్ మేము ఒక మొబైల్ వాడుతూ ఉన్నామంటే మీకోసం క్లారిటీగా వీడియోస్ కోసం అది ఒక్కొక్క మొబైల్ కాస్టే 70,000 నుంచి 80,000. నేను సింపుల్గా మేము ఒక చిన్న డబ్బా సెల్ తోటి మేము వీడియోలు తీసాం అనమాట, క్లారిటీ ఉండనమాట. క్లారిటీ ఉండకపోతే ఏమంటారు, మీరు నీట్గా కనిపించుతారు. నీట్గా కనిపించకపోతే మేము వైరల్ అవ్వం, ఫస్ట్ మేము ఫేమస్ అవ్వలేము, మేము నలుగురికి తెలియము అనమాట నార్మల్ సెల్తో తీస్తే. దానికోసం మేము సెల్స్ మాడిఫై చేసుకుంటాం. ఇల్లు కూడా చూసేటప్పుడు నార్మల్ ఇల్లు చూసాం అనుకుంటాం 5,000-6,000 అద్దెకి. ఆ ఇంట్లో ఉంటే మనకి బాగోదు, వ్యూస్ కట్ట రావు, మంచిగా పోష్గా ఉన్న ఇల్లు చూడాలి అని చెప్తున్నట్టు. దానికోసం రెంట్లే మేము 10 నుంచి 12,000 వరకు ఖర్చు పెడతా ఉంటాం. అంతే. ఇంకా ప్రతిదీ జ్యువెలరీ నుంచి మేకప్ ఐటమ్ వరకు ప్రతిదీ కూడా దాంట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. నేను ధరణి ఈవెన్ మీరు ఆ వ్లాగ్లో చూస్తే లైక్ తన ఇయర్ రింగ్స్ ప్రతిసారి మారుస్తూ ఉంటుంది, ప్రతిసారి ఇయర్ రింగ్స్ కొత్త కొంటూనే ఉంటుంది అనమాట. బాక్సులు ఉంటాయి, ఇన్ని బాక్సులు ఇంకా కొంటూనే ఉంటాను జాతరలో ఎక్కడికంటే. ఏమనంటే మా ఆయన అంటారు, ఏం ధరణి అని అంటే దాని డ్రెస్. ఇప్పుడు మీరు వెనకాల చూస్తే ధరణి వెనకాలే 4-5 స్టాండ్లు అయితే ఉంటాయి. ఇవి ఏవి ఫ్రీగా వచ్చినాయి కాదు కదా, మేము కొనుక్కొని పెట్టుకునే కదా. ఆ కొనుక్కొని పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేసి మేము కొద్దిగా కష్టపడితేనే ఈ స్టేజ్కి వచ్చాం. ఈ స్టేజ్కి వస్తేనే మాకు కొద్దిగా అవకాశాలు అయితే వచ్చాయి, అంతే. ఎవరు కూడా ఫ్రీగా అయితే ఎవరు చేయరు. మనం ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసి మన టైంని ఇన్వెస్ట్ చేయాలి. టైం ఈజ్ ఈక్వల్ టు మనీ అంటారు కదా. మన టైంని ఇన్వెస్ట్ చేసామంటే మన మనీని ఇన్వెస్ట్ చేసినట్టే కదా. 5 సంవత్సరాలుగా మేము మా టైంని ఇన్వెస్ట్ చేసామంటే మా మనీని ఇన్వెస్ట్ చేసాం. ఆ ఇన్వెస్ట్మెంట్ వల్లే ఈరోజు ఏదో మాకు మనీ లేకుండా ఒక అవకాశం వచ్చిందనమాట కొన్ని చేయడానికి, అంతే. ఈ వీడియో లెంత్ మనకి బాగానే వచ్చేసింది కాబట్టి ఈ వీడియో కూడా నేను ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నా. ఇది మా డిమార్ట్ షాపింగ్ అండ్ మా వైజాగ్ నుంచి తీసుకొచ్చిన ముచ్చట్లు అనమాట. సో ఈ వ్లాగ్ కూడా ఎక్కడితో ఎండ్ చేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. ఓకేనా, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.